వనపర్తి జిల్లా కలెక్టరేట్ ఎదురుగా తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని నిర్మించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టి యాదవ్ డిమాండ్ చేశారు. అమరవీరుల స్తూపానికి సోమవారం ఎమ్మెల్యే మేఘారెడ్డి వివాదాస్పద స్థానంలో భూమి పూజ చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్యే భూమి పూజ చేసిన స్థలంలో వాల్మీకి విగ్రహ ఏర్పాటుకు గత ప్రభుత్వంలోని స్థలాన్ని కేటాయించడం జరిగిందని, అందులో అమరవీరుల స్తూపాన్ని నిర్మిస్తే వాల్మీకి బోయల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్లవుతుందని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అనని వ్యక్తి నేడు ముఖ్యమంత్రి అయ్యాడని, తెలంగాణ ఉద్యమంలో అసలే పాల్గొని మరెందరో ఎమ్మెల్యేలు అయ్యారంటూ విమర్శించారు. నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నిన్న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక భూమి పూజ చేయడం జరిగింది అమరవీరుల స్తూపానికి. వాస్తవంగా వివాదాస్పదమైనటువంటి ఆ స్థలంలో అమరుల స్తూపం నిర్మాణం చేయడం సిగ్గుచేటుగా భావిస్తున్నాం. గతంలో మరి అమరవీరుల స్థాయిని చాలా గొప్పగా చూడాలని, దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని ఏర్పాటు చేసి అందులో ఏకశిలతోన ఒక అమరుల స్తూపాన్ని స్థాపించాలని గత మాజీ మంత్రివర్యులు పెద్దల నిరంజన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కొన్ని అనివార్య కారణాల వల్ల ఎలక్షన్లు రావడం వల్ల కొంత జాప్యం జరిగినది వాస్తవమే. కానీ తెలంగాణ ఉద్యమంలో అమరవీరుల స్థాయి ఆకాశమంతటిది. వాళ్ళ ప్రాణత్యాగాలే రాష్ట్ర సిద్ధి. ఈ రాష్ట్రం సిద్ధించింది. మరి వాళ్ళ త్యాగాల వల్లనే తెలంగాణ తొలి రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత అది సెక్రటరేట్ కట్టి, సెక్రటరేట్ ముందర అమరుల సాక్షిగా ఒక స్మారక భవనాన్ని నిర్మాణం చేయడం జరిగింది. మళ్ళీ అందులో భాగంగానే గత ఉద్యమం జరిగేటప్పుడే అసెంబ్లీ ముందర గన్ ఫౌండరీ పార్కులో అమరుల స్తూపాన్ని కూడా ఏర్పాటు చేయాలి. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన డిమాండ్ ఏంటంటే అది ఎమ్మెల్యే గారికి కానీ కాంగ్రెస్ నాయకులు కానీ అది గుర్తెరగాల్సింది ఏంటంటే అమరుల త్యాగం వల్లనే చిన్న జిల్లాల ఏర్పాటు జరిగింది. అది ఏదైతే ప్రజల పరిపాలన భవనాల ముందర అమరుల స్తూపం ఉండాలని చెప్పి మేము వనపర్తి కలెక్టరేట్ ముందర ఉన్నటువంటి పార్కులో అమరుల స్తూపాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ నాయకులకు డిమాండ్ చేస్తున్నాం. మరి అమరులను చిన్నగా చూపెట్టే విధంగా ఒక వివాదాస్పదమైన స్థలం, గతంలో వాల్మీకి కేటాయించినటువంటి ఆ స్థలంలో అది ఆమోదయోగం కూడా కాదు. అమరుల స్థాయి ఏంది, ఒక చౌరస్తానో లేకపోతే ఒక కలెక్టరేట్ ముందరనో గౌరవప్రదమైన స్థలాల్లో మీకు చేయాలి తప్ప అది ఒక పోయే వాల్మీకి కులాలకు సంబంధించిన వ్యక్తులను కించపరిచే విధంగా, రాజకీయ వివాదాలు తెరలేపే విధంగా అక్కడ మీరు శంకుస్థాపన చేయడం జరిగింది. దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. మరి మా నాయకులు కూడా దాని గురించి వివరంగా చెప్పడం జరిగింది. దురదృష్టం ఏంటంటే మరి తెలంగాణ ఉద్యమకారులకు సన్మానం చేస్తామని చెప్పి నేను శాల్వాలు కప్పడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులు అంటే మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని సందర్భంగా నేను నిలదీస్తున్నా. తెలంగాణ ఉద్యమంలో పనిచేసి ఉంటే సంతోషిస్తాం, కానీ ఏ స్థాయిలో పనిచేసారు, ఎవరిని చేసినారు? ఇందాక పెద్దలు వేణుగోపాల్ గారు చెప్పినట్లు సిఐఎస్సిలో వారి పాత్ర చాలా అమోఘమైంది. ఆనాడు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు, మరి అన్ని కుల సంఘాల నాయకులు కూడా తెలంగాణ ఉద్యమంలో ముందుంటూ విజృంభించి సకల జనుల సమ్మె చేసి మరి పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చింది. మరి తెలంగాణ ఉద్యమకారులు అంటే మీ ఎంబడి తిరిగే కార్యకర్తలు కాదండి. ఇవాళ దురదృష్టం ఏంటంటే జై తెలంగాణ అని అనని మనిషి ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. తుపాకీ తీసుకొని విద్యార్థుల మీద గురిపెట్టిన వ్యక్తి ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దురదృష్టం. తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ పోరాటంలో కానీ
ఎలాంటి పాత్ర లేని వ్యక్తులు ఇవాళ ఎమ్మెల్యేలైన దుస్థితి రావడం జరిగింది. మరి దీనికి మేము కాలం సమాధానం చెప్తుందని మేము కూడా మౌనం వహిస్తున్నాం. కనుక మేము తప్పకుండా డిమాండ్ చేసేది ఏంటంటే 100కి 100 తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని కలెక్టరేట్ సముదాయంలోనే పెట్టాలి. ఒకవేళ పెట్టని విషయం కానీ దానికి ఇతరత్ర ఏమన్నా ఉన్నా కూడా తప్పకుండా దాని మీద ఉద్యమాలు చేస్తాం, పోరాటాలు చేస్తాం, ప్రజల మద్దతు తీసుకొని కొట్లాడతాం. ఎందుకంటే మీరు అనొచ్చు గతంలో మీరు ఎందుకు పెట్టలేదని, దాని స్థాయిని మేము జోడించడం జరిగింది. ముందే మేము రాజకీయ వివాదాల కోసమో రాజకీయ మైలేజ్ కొరకు మాట్లాడుతున్నాం. ఈ మాటలు తెలంగాణ అమరవీరులకు ఉద్యమకారులకు ఇవ్వాల్సిన విలువల్ని దిగదార్చొద్దని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారికి మేము విజ్ఞప్తి చేస్తూ వెంటనే అక్కడ ఉన్న స్థలాన్ని క్యాన్సిల్ చేసి కలెక్టరేట్ ముందర మరి ఏదైతే అమరవీరుల స్తూపాన్ని శంకుస్థాపన చేసి స్థాపించాలని మా బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తుంది.